హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరకు నుండి పాడేరు అయితే వెళ్తున్నాము. అరకు నుండి పాడేరుకి 45 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలాగే వైజాగ్ నుండి పాడేరు ఎవరైనా రావాలి అనుకుంటే అనకాపల్లి మీదుగా వస్తే మాడుగుల పాడేరు 100 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ప్రస్తుతం మనం నైట్ 8 గంటలకైతే ట్రావెల్ చేసుకుంటూ అక్కడి నుంచి పాడేరుకి అయితే వెళ్తున్నాము. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. నైట్ ప్రయాణాలు ఎవరు చేసినా కూడా కొంచెం కేర్ఫుల్ గా చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి. అలాగే పాడేరు రోడ్డు కూడా కొంచెం ఎవరు ఉండరు. అరకు నుంచి పాడేరుకు వెళ్లే రోడ్ లో కూడా ఎక్కువ మంది జనసంచారం కూడా నైట్ అయితే కనిపించడం లేదు. మధ్యలో ఎక్కడ విలేజెస్ కూడా మాకు అంతగా ఎక్కువగా కనబడలేదు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకరు ఇద్దరు అయితే వెళ్లకుండా ఉంటేనే మంచిది. పగటిపూట ప్రయాణమే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు ఈ రోడ్డు అయితే మాత్రం. ఇరిగేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మేము ప్రస్తుతం అయితే పాడేరు అయితే వచ్చాము. అది కూడా నైట్ జర్నీ చేసుకొని. ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. టెంట్ ఎక్కడ సెట్ చేయాలో తెలియక ఫస్ట్ మంట అయితే వేసుకున్నాం ఈ చలికి ఉండలేక. ఎవరైనా ఈ జర్నీ అనేది నైట్ చేసుకున్నా, లేకపోతే ఈ మాన్సూన్ అరకు నుండి పాడేరు కానీ లేకపోతే అరకు వెళ్ళే వాళ్ళైనా నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే రండి. ఎందుకంటే అది మాత్రం బీభత్సంగా ఉంది. అందుకే రోడ్డు పక్కన వేసేసుకున్నాం మంట మనం ఉండలేక. ఫ్రెండ్స్, మనం అయితే రాత్రి 11 గంటలకైతే ఇక్కడికైతే వచ్చాము. పాడేరు శ్రీనివాస లాడ్జ్లో అయితే తీసుకున్నాము. వాళ్ళ కాంటాక్ట్ నెంబరు 9492341650. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 5 అయింది. ఇంకా చూస్తున్నాను కదా, చుట్టూ పొగమంచు అయితే కమ్మేసింది. అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మస్ట్ షుడ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వంజంకి అయితే మేమైతే వెళ్తున్నాము. ఫుల్ ప్రొటెక్షన్ అయ్యకపోతే మంచుకి మొక్కలు బద్దలైపోతాయి ఫ్రెండ్స్. అంత మంచు అయితే ఉంది. పాడేరు నుండి వంజంకి 6 కిలోమీటర్లు కాబట్టి మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా మంచు చూడండి ఎలా పడుతుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. పాడేరులో శ్రీ 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 మోదుకొండమ్మ వారి సింహద్వారము పాడేరు. శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి దేవాలయం ఇది. భక్తులు ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకొని వ్యూ పాయింట్ బయలుదేరుతున్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేని వాహనాలు రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించరాదు. ఎంట్రీ టైం వచ్చి 3 AM to 3 PM. పెర్ హెడ్కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. నేను నా ఫ్రెండ్ వచ్చాం కాబట్టి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసుకున్నాము. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఆ ఎదురు రోడ్డు కనిపిస్తుంది కదా, ఎదురు రోడ్డు 3 కిలోమీటర్లు నడిస్తే వంజంగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ వంజంగిలో కింద సంవత్సరం జీప్స్ అయితే అవైలబిలిటీ రోజు. ఈ సంవత్సరం అయితే జీపులు అయితే అవైలబిలిటీ ఉన్నది. మనమైతే జీప్లో కూర్చుందాం. పెర్ హెడ్కి 100 రూపీస్. ఇక్కడ నుండి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వ్యూ పాయింట్ మిస్ అవుతాం అని చెప్పేసి జీప్లో అయితే వెళ్ళిపోతున్నాం. వనజంగి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చే వాళ్ళకి నా చిన్న సలహా అండి, బైక్ తో రోడ్డు మీద పెట్టేసి అక్కడ నుండి ఈ జీపులు ప్రిఫర్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే రూట్ అయితే చాలా టఫ్ గా ఉంది, చూస్తున్నారు కదా ఏ మాదిరిగా ఉందో. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు మాత్రం ఈ జీపులు ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళు ఆ వ్యూ పాయింట్ దగ్గర దాకా తీసుకెళ్లి అక్కడ వదులుతారు. అక్కడ నుండి మనం అయితే కొంత దూరం నడుచుకుని వెళ్ళాలి. చెప్పా కదా, వీళ్ళు బైక్ల మీద స్కూటీల మీద అయితే వచ్చేసారు. చూడండి ఆ బురదలో ఎంత కష్టంగా అయితే వెళ్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు అయితే ఈ పై కొండ మీదకి వెళ్ళేటప్పుడు చాలా ఉన్నాయి. అలాగే రోడ్డు కూడా అస్సలు బాగాలేదు. నాకు తెలిసినంత వరకు జీపులను ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిదండి. తర్వాత మీరే ఇబ్బంది పడతారు.
మీ అందరి కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందజేస్తున్నాను. చూడండి, లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది. వంజంగి పాల సముద్రమే వెళ్తున్న దారిలో మనకి ఇలా కనిపిస్తుంది. మొత్తానికి వ్యూ పాయింట్ ఇక్కడికి తీసుకొచ్చి ఈ జీపులు చూస్తున్నారు కదా, జీపులు ఆటోలు ఈ ప్లేస్ దగ్గర అయితే మనల్ని అయితే విడిచిపెడతారు వీళ్ళు. ఇక్కడ నుండి మనం నడుచుకుని వెళ్ళాలి. మనం వ్యూ పాయింట్ కి వచ్చే టైంకి చాలా మంది వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసారు బైక్స్ వేసుకొని. కానీ వీళ్ళందరూ బైక్స్ వేసుకొని వచ్చినా కూడా రూట్ అయితే కొంచెం టఫ్ గానే ఉంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించుకొని రండి. ఇక్కడ నుండి మన ప్రయాణం అయితే సాగుతుంది. ఇక్కడ నుండి ఒక 800 మీటర్స్ వరకు కొండ మీదకి వెళ్తే అక్కడైతే మనకి వ్యూ పాయింట్ లొకేషన్ అయితే వస్తుంది. ఎంత దూరం నడిచినా ఎంత కొండలు ఎక్కినా కూడా ఫైనల్ గా వ్యూ పాయింట్ ని చూస్తే ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా. నేను ఇలాంటి వ్యూ పాయింట్ చూడడానికి మీకు చూపించడానికి ఇలాంటి కష్టాన్ని కాదు, కష్టంగా నేను ఎక్కడం లేదు, ఇష్టంగానే ఎక్కుతున్నాను కాబట్టి ఎంత దూరమైనా మీకోసం అయితే ట్రావెల్ చేసుకుని వెళ్తాను. చిన్న లైక్ కామెంట్ మీరు వేస్తే చాలు ఫ్రెండ్స్, దానికి ప్రతిఫలంగా. ఇక్కడ చూడండి, గ్లూకోన్ డి షాప్స్ అయితే ఉన్నాయి. టీలు, వాటర్ బాటిల్, గ్లూకోన్ డి డబ్బాలు అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, వనజంగి హిల్స్ మీద వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. కిందన పాల సముద్రమే ఫ్రెండ్స్, పైన సన్న అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వచ్చేటప్పుడు లెఫ్ట్ కొండ రైట్ కొండ ఫుల్గా మంచుతో కప్పేసింది. ఇక్కడ అసలు వ్యూ పాయింట్ కూడా కనబడలేదు. ఈసారి అయితే కరెక్ట్గా మీ అందరి కోసం చూపించడానికి మన ఛానల్లో వ్యూ అయితే అదిరిపోతుంది. ఇలాంటి వ్యూస్ అయితే మిస్ అవ్వకండి. మన ఫ్రెండ్స్ విజయవాడ నుండి కొంతమంది, వైజాగ్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారు. ఇక్కడ వనజంగి హిల్స్ మీద అయితే వీళ్ళు కలిసాము. Please subscribe, like and share. ఈ కొండల మీదకి ఇంత దూరం వ్యూ పాయింట్ చూడడానికి వచ్చి వ్యూ చూసాక ఫొటోస్ దిగకుండా ఉంటారా? మరి చూడండి, చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ వనజంగి హిల్స్ కి 2024 లో మీరు ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే కింద అయితే కామెంట్ చేయాలండి. విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. ఎవరితో వస్తారో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని నేనైతే ముందుగా పెడుతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.